మామూలు అనుకో రాజకీయాలలో. కానీ ఒకసారి చరిత్రలో పోతున్నా, దయచేసి మీడియా సోదరులందరూ ఇది కొంత కవర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. స్వాతంత్రం రాకముందు, ఇండిపెండెన్స్ బిఫోర్ నుంచి మొదలు పెడుతున్నా, అంకెలతో సహా చెప్తున్నా. కాంగ్రెస్ డేట్ ఆఫ్ బర్త్. కాంగ్రెస్ పార్టీ అంటే స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ డేట్ ఆఫ్ బర్త్, కాంగ్రెస్ పుట్టిన రోజు 1885వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టింది. 85వ సంవత్సరంలో. బీజేపీ పార్టీ పుట్టింది 1980వ సంవత్సరంలో. అంటే కాంగ్రెస్ పార్టీకి డేట్ ఆఫ్ బర్త్కి, బీజేపీ డేట్ ఆఫ్ బర్త్కి 100 ఏళ్ల తేడా. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క హిస్టారికల్ హిస్టరీకి, ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే ఇది మన్మన్తో సమానం. కాంగ్రెస్ పార్టీ డేట్ ఆఫ్ బర్త్కి, బీజేపీ డేట్ ఆఫ్ బర్త్కి, పార్టీ పుట్టిన దానికి 45 సంవత్సరాలు పుట్టి, అదే కాంగ్రెస్ పార్టీ పుట్టి 140 సంవత్సరాలు, 140 ఇయర్స్ డేట్ ఆఫ్ బర్త్ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ డేట్ ఆఫ్ బర్త్ 1980, 45 ఇయర్స్. అంటే మన్మడ్ లాంటి పుట్టుక బీజేపీ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ గారు డేట్ ఆఫ్ బర్త్ 1880వ సంవత్సరం. 1889 డేట్ ఆఫ్ బర్త్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఇందిరా గాంధీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1917 సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్. వీళ్ళిద్దరు కూడా ఇండిపెండెన్స్ రాకముందు పుట్టిన వాళ్ళు. 1947వ సంవత్సరంలో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క వయసు ఇది 1947. ఆయన డేట్ ఆఫ్ బర్త్ నుంచి 1947 ఇండిపెండెన్స్ వచ్చిన రోజు ఆ జవహర్లాల్ నెహ్రూ గారు రాహుల్ గాంధీ గారి ముత్తాత 58 సంవత్సరాలు. ఓకే. ఇందిరా గాంధీ గారు 1917 డేట్ ఆఫ్ బర్త్. వారు ఇందిరా గాంధీ గారు అంటే రాహుల్ గాంధీ గారి యొక్క నాయనమ్మ, వారి ఇందిరాగాంధీ గారి వయసు 47 ఇండిపెండెన్స్ వచ్చిన రోజు 30 సంవత్సరాలు. ఓకే. మోడీ గారు డేట్ ఆఫ్ బర్త్, ప్రధానమంత్రి మోడీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మోడీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1950, 1950వ సంవత్సరంలో మోడీ గారు పుట్టారు. అప్పుడు వారి వయసు 3 సంవత్సరాలు. ఓకే. ఇది ప్రజలు గమనించాలి దయచేసి. కిషన్ రెడ్డి గారు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 1964, ఆయన వయసు 61. మిస్టర్ రఘు ఎంపీ, నువ్వు పుట్టింది 65, నీ వయసు 60 ఏళ్ళు. బండి సంజయ్ గారు మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, నువ్వు పుట్టింది 1971, నీ వయసు 54 ఏళ్ళు. అరే మీరు పుట్టింది ఎప్పుడు?
మీరు రోడ్డు మీదకి వచ్చింది ఎప్పుడు? మీరు రాహుల్ గాంధీ గారి యొక్క గురించి మాట్లాడతారు. మీరు ఏమైనా పొంతన ఉందా? ఏమన్నా మీరు మాట్లాడే మాట దాన్ని ఒకటే చెప్తారు. తెలుగు ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నాయకులారా, ఇది గమనించండి అందరూ. ఇది చరిత్ర. ఈ రోజున జనరేషన్ చాలా మంది తెలియక అపోహపడుతున్నారు. ఇది చరిత్ర. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాసిన చరిత్ర కాదు. ఇది చరిత్ర. ఇది నిజము. గూగుల్లో పోతే ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. చరిత్ర తెలుసుకోండి. కొత్త జనరేషన్ యువకులు, యువకులు తెలుసుకోండి. ఇది అవసరము. మనం బాగుంటే దేశం అంటే మనం. ఇది చరిత్ర. ఏం మాట్లాడతావా రఘు? నేను టీవీలలో చూసినా. ఏమైనా అర్థం ఉన్నదా నీకేం అవసరమే రాహుల్ గాంధీ గురించి?